హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పుష్పత్రే ఛానల్ అండి. మరో వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. అది ఏంటంటే, మన ఫ్యామిలీ కంటే ఎదుటి వాళ్ళ ఫ్యామిలీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు చూడండి. వాళ్ళ ఫ్యామిలీలో ఎలాగ ఉన్నా సరే, అంటే వాళ్ళ ఫ్యామిలీలోనే చక్కగా లేరు, వాళ్ళ ఫ్యామిలీలో ఎలా ఉన్నా సరే బయట పడరు. సో ఎదుటి వాళ్ళ ఫ్యామిలీ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తుంటారు అనమాట. వాళ్ళు ఏదో కష్టాల్లో ఉండి ఏదో ఉన్నంతలో హ్యాపీగా కొనసాగించుకుంటారు లైఫ్ని. వీళ్ళేదో వచ్చి వాళ్ళని బాధ పెడుతూ ఉంటే వాళ్ళకి ఎంత హ్యాపీగా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. ఒకరి మీద నిందలు వేయడము కానీ, వాళ్ళు ఎలా బతుకుతున్నారు కానీ వాళ్ళకి ఎందుకు? వాళ్ళు ఎలా బతుకుతే నీకేంటి? అనవసరం కదా నీకు. నీ ఇంట్లోనే చక్కగా లేదు, ఎదుటి వాళ్ళ ఫ్యామిలీ మీద ఎందుకు? వాళ్ళు ఎలా బతికితే నీకెందుకు? నువ్వు రూపాయి పెడుతున్నావా? లేదే. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటున్నావా? లేదే. ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే నువ్వు వచ్చేమైనా ఆదుకుంటున్నావా? లేదు. అలాంటప్పుడు వాళ్ళు ఎలా బతికితే నీకెందుకు? ఏం అవసరం నీకు కదా? నువ్వు ఎదుటి వాళ్ళ తప్పు అనే ముందు ఈ ఫింగరు ఎదుటి వాళ్ళని చూపిస్తే ఈ ఫింగర్ నువ్వు చూసుకో. ఫస్ట్ నీ తప్పేంటో ఫస్ట్ నువ్వు చూసుకో. ఎదుటి వాళ్ళని అనే ముందు నీ వైపు కూడా తప్పు ఉంది ఎదుటి వాళ్ళు అనే ముందు. సో చూసుకో. ఈ వేలు నిన్ను చూపిస్తే ఈ వేలు నిన్ను చూపిస్తుంటాడు. ఈ వేలు నిన్ను చూపిస్తుంటే ఈ వేలు నన్ను చూపిస్తుంది, అంతే కదా? సో ఎవరైనా సరే నీ తప్పు ఉంది అన్నప్పుడు మరి నీ తప్పు లేదా? ఎవరమో ఏం పెద్ద ఇదేం కాదు కదా, ప్రతి ఒక్కరం తప్పులు చేస్తూ ఉంటాం. మరి అట్లా వేలెత్తి చూపించొద్దండి. ఎవరి ఫ్యామిలీ విషయాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి మ్యాటర్స్ వాళ్ళకు ఉంటాయి. మీకెందుకు? అనవసరంగా మంచి వాళ్ళని వేలెత్తి చూపించడంలో ఫస్ట్ నువ్వు చూసుకోవాలని ఇదే చూపిస్తుంది. ఫస్ట్ నీ వేలే నీ వైపే చూపిస్తుంది. ఫస్ట్ నీ తప్పు చూసుకో. మిగతా వేలు సిగ్గుతో తలదించుకుంటున్నాయి. ఫస్ట్ నీవెంత, నీ లైఫ్ ఏంటి అని తలదించుకుంటుంది. నెక్స్ట్ నీ క్యారెక్టర్ ఏంటి, నీ ఇంట్లో సిచ్యువేషన్స్ ఏంటి, నీ ఇంట్లో ఉన్న మనుషుల సంగతి ఏంటి అని తలదించుకుంటుంది. అవన్నీ వదిలేసి నువ్వెందుకు ఎదుటి వాళ్ళ మీద ఎగసిపడుతున్నావు, రాంగ్ అది అని తలదించుకుంటున్నాయి. ఈ 5 ఫింగర్స్ ఊకనే లేవు. ఒకరి వేలెత్తే ముందు ఒక్క వేలు ఎదుటి వాళ్ళని చూపిస్తే మిగతా 4 ఫింగర్స్ నీ వైపే చూపిస్తుంది. సో ఫస్ట్ నువ్వేందో, నీ లైఫ్ ఏంటో నువ్వు చూసుకో. ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయడం కాదు. సో ఎవరైనా సరే అండి, మన ఫ్యామిలీ మనం చక్కగా చూసుకుంటూ హ్యాపీగా ఉంటే చాలు. వేరే వాళ్ళు హ్యాపీగా ఉంటే మీరు ఎందుకు వెళ్తారు? అనవసరంగా ఎందుకు వెళ్తారు? ఆ ఆనందం ఏంటి? ఆ సాడిస్ట్ ఆనందం ఏంటో నాకు అర్థం కావట్లేదు. సో ఎవరైనా సొసైటీలో నడుస్తుంది ఫ్రెండ్స్ ఇలాగా. వేరే వాళ్ళు ఏదో ఒక రకంగా కష్టం చేసుకుంటూ ఉన్నంతలో హ్యాపీగా ఉంటుంటే పక్క వాళ్ళ ఫ్యామిలీ వచ్చి నువ్వు ఇట్లా నువ్వు అట్లా అంటే ఉన్న లైఫ్ను కూడా సర్వనాశనం చేస్తున్నారు, వాళ్ళ హ్యాపీనెస్ని. సో వాళ్ళు ఇప్పుడు ఓకే, ఒక ఫ్యామిలీకి వేలెత్తి చూపించవచ్చు. నిజంగా వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఏదన్నా తప్పు చేసినా చేయకపోయినా పక్కన పెట్టండి. నువ్వు వేలెత్తి చూపించడం వల్ల, వాళ్ళు అనవసరంగా వాళ్ళ జోలికి వెళ్ళడం వల్ల నీ జీవితంలో వాటి యొక్క ప్రతిఫలం ఖచ్చితంగా పొందుతారండి. పక్క వాళ్ళ ఫ్యామిలీ నుంచి నీకు అనవసరం. ఈ రోజుల్లో మన ఇంట్లోనే చక్కగా ఉంటలేము. ఎదుటి ఫ్యామిలీని పట్టించుకునే టైం కూడా ఉంటుంది వాళ్ళకి. అలా ఉందండి సిచ్యువేషన్ సొసైటీలో. ఫ్రెండ్స్ ఎవరైనా కానివ్వండి, ఫస్ట్ మన ఫ్యామిలీలో మనం ఎలా ఉన్నాం, మనం హ్యాపీగా ఉన్నామా, ఆరోగ్యంగా ఉన్నామా, చక్కటి నడవడితో ఉన్నామా, అది చూసుకుంటే చాలు. మన ఇంట్లో మనం చక్కలేం కదా, ఎదుటి వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళకి ఎందుకు? సో వీలైతే మంచి మనసుతోనే ఆలోచించి సహాయం చేయకుండా చాలు, ధైర్యం చెప్పే వాళ్ళు ఉండాలండి. ఆ ధైర్యం ఇవ్వకపోగా చోటిపోటి మాటలతోని బాధపడుతూ ఉంటే ఆ ఫ్యామిలీ ఏమైపోవాలండి? సో ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను చేసిన వీడియోకి.
ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి ఛానల్ని. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ అందరు కూడా దయచేసి ఎవరు కూడా ఎవరి ఫ్యామిలీ జోలికి వెళ్ళకండి. ఎవరి ఫ్యామిలీతో వాళ్ళు హ్యాపీగా ఉండండి, ఎటువంటి మిస్అండర్స్టాండింగ్ లేకుండా. నేను సొసైటీలో జరిగే వాటిని మాత్రమే తీసుకొని వీడియో చేస్తున్నానండి. సో అందరికి హ్యాపీ.